నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ ఏజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఏప్రిల్ 11 అనేది వరల్డ్ పార్కిన్సన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనతో పాటు డాక్టర్ పవన్ ఉన్నారు. హీ ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ ఏజీ హాస్పిటల్, గచ్చిబౌలి అండ్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్. సో ఈరోజు పార్కిన్సన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. సో సార్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము ఈ పార్కిన్సన్స్ గురించి. డాక్టర్ పవన్, ఈ పార్కిన్సన్స్లో నాన్ మోటార్ సిమ్టమ్స్ అని అంటే ఏంటి, అది కొంచెం వివరించండి. పార్కిన్సన్స్ డిసీజ్ అనగానే మనకి తెలిసిన లక్షణాలు చేతులు కాళ్ళు వణకడం, మనిషి నిదానంగా నడవడం, డే టు డే యాక్టివిటీస్ అన్నీ నిదానంగా చేయడం. ఇవి కాకుండా మనకి ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో వేరే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇవి మనకి బయటకు కనపడవు అండ్ మన బాడీ మూమెంట్స్, పేషెంట్ బాడీ మూమెంట్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ చేయవు. అందుకని వీటిని మనం నాన్ మోటార్ సిమ్టమ్స్ అని అంటాము. సో ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే స్లీప్ ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడము, నిద్రలో మాట్లాడడం, పీడకలలు రావడం, నిద్రలో గట్టిగా అరవడం. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడము, మలబద్ధకం ఆర్ కాన్స్టిపేషన్, యూరినరీ ఇష్యూస్, యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, సెక్షువల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ ప్రాబ్లమ్స్, ప్రవర్తన మారడం, యాంగ్జైటీ రావడం కానీ, డిప్రెషన్ సిమ్టమ్స్ కానీ, లేదు అంటే లేని వాటిని ఊహించుకోవడం, ఎక్కువగా అనుమానపడడం, ఊహాగానాలు, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాము. నెక్స్ట్ మర్చిపోవడం, ఎక్కువగా చిన్న చిన్న విషయాలు అనేది ఎక్కువగా మర్చిపోవడము, ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇంకా అదర్ సిమ్టమ్స్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్, అంటే వేరే కారణం ఏం లేకుండా చేతులు కాళ్ళు బాగా లాగడం, నొప్పి రావడం, తిమ్మిరులు రావడము. నెక్స్ట్ స్మెల్ సెన్సేషన్, అంటే వాసన తగ్గడము. సో ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని మనం నాన్ మోటార్ సిమ్టమ్స్ అని అంటాం. పార్కిన్సన్స్లో మెయిన్ ప్రాబ్లం కాకుండా వేరేగా కూడా సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని గుర్తించడం ఇంపార్టెంట్ అని అంటున్నారు. మరి వాటి వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? జనరల్గా మనకి ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో, ఈ సిమ్టమ్స్ అనేది పేషెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డే టు డే యాక్టివిటీస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే ఇవి ఎక్కువ బయటకు కనపడవు అండ్ ఇవి పార్కిన్సన్స్ వల్లే వస్తున్నాయని వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వచ్చినప్పుడు చెప్పరు. సో వీటి వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీటిని మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే వీటిలో కొన్ని సిమ్టమ్స్, కాన్స్టిపేషన్ అవనివ్వండి, స్లీప్ ఇష్యూస్ అవనివ్వండి, బిహేవియర్ ఇష్యూస్ అవనివ్వండి, పార్కిన్సన్స్ మనకి షేకింగ్ కన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ అండ్ మంత్స్ ముందే ఇవి మొదలవ్వచ్చు. సో వీటిని మనం తెలుసుకోవడం ద్వారా ఒకటి డాక్టర్కి డయాగ్నోసిస్కి కూడా ఇది హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని ఏదైతే మీరు చెప్పారో చాలా వివరంగా, సో వాటికి ఏమైనా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి? సో మనం ఏదైతే ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ డిస్కస్ చేసామో వీటికి డెఫినెట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వీటితో మనం ఈ సిమ్టమ్స్ అనేవి బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో జనరల్గా మనకి సిమ్టమ్స్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి కాబట్టి మల్టీ డిసిప్లినరీ టీమ్తో మనం మేనేజ్ చేస్తాం. జనరల్గా న్యూరాలజిస్ట్, సైకాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ కాంబినేషన్లో మనం ఈ సిమ్టమ్స్ అనేది ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాన్ మోటార్ సిమ్టమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఈ మధ్య మనం బాగా గట్ బ్రెయిన్ యాక్సెస్ అని ఎక్కువ వింటూ ఉన్నాము. ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే అసలు ఏంటి? ఈ గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఖచ్చితంగా ఈ గట్కిను బ్రెయిన్కి చాలా సంబంధం ఉంది. మనకి గట్ అంటే ఈ స్టమక్, ఇంటెస్టైన్, ఈ పెద్ద పేగు, చిన్న పేగు ఇవన్నీ కలిపి గట్ అని అంటాము. సో అందులో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ అన్నీ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. సో యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏంటంటే మన బాడీకి అవసరమైన ఎంజైమ్స్ని తయారు చేయడము, లేకుంటే ఈవెన్ సమ్ అవసరమైన జెనెటిక్ చేంజెస్ చేయడము, లేకుంటే అవసరమైన ప్రోటీన్స్, లో కావాల్సిన ప్రోటీన్స్, సెల్స్కి కావాల్సిన ప్రోటీన్స్ తయారు చేయడం, వాటికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఇంకా విటమిన్స్ని అబ్జార్ప్షన్ కూడా ఉపయోగపడుతుంటాయి. సో ఈ విధంగా ఈ గట్ లో ఉన్న బ్యాక్టీరియా అనేవి మనకి బ్లడ్ ద్వారా బ్రెయిన్కి కనెక్ట్ అవ్వడం, లేకుంటే
డైరెక్ట్‌గా గట్ నుంచి అంటే ఈ ఇంటెస్టైన్స్ దగ్గర ఉండే నర్వ్స్ ద్వారా కూడా బ్రెయిన్‌కి కనెక్ట్ అవుతాయి. సో, గట్‌కి, బ్రెయిన్‌కి చాలా సంబంధం ఉంది. ఈ గట్ బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏమన్నా చేయగలమా? ఖచ్చితంగా మనము మన వంతుగా ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఒకటి ఏంటంటే డైట్‌లో అన్నెసెసరీ సింథసైజ్డ్ ఫుడ్ లేకపోతే ఫార్టిఫైడ్ ఫుడ్ ఇలాంటివి యూజ్ చేయకుండా ఉండడము. లేకపోతే ప్రాసెస్ ఫుడ్ యూజ్ చేయకుండా ఉండడము, జంక్ ఫుడ్ యూజ్ చేయకుండా ఉండడము. అండ్ మోర్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ లైక్ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఈ ఎక్కువ యూజ్ చేయడము. అండ్ ప్రోబయోటిక్స్ అంటే మనకి గట్ హెల్త్‌కి ప్రోబయోటిక్స్ అనేవి చాలా యూస్‌ఫుల్ ఉంటాయి. సో, అది మనకి చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే సోర్స్ ఏంటంటే కర్డ్, బటర్ మిల్క్ అండ్ ఫర్మెంటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో, దాని ద్వారా కూడా ఇది మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా డెప్త్‌లోకి వెళ్తే పేషెంట్ అంటే పర్సన్ టు పర్సన్ కూడా గట్ హెల్త్ డిఫర్ అవుతుంది. సో, ఒక పర్సన్‌కి అవసరమైన బ్యాక్టీరియా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక పర్సన్‌కి అవసరమైన బ్యాక్టీరియా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, దాన్ని బట్టి కూడా మన డైటరీ స్టైల్స్ కూడా పర్సన్ టు పర్సన్ కూడా మారవచ్చు. సో, ఇవన్నీ కూడా మీరు ఒక డాక్టర్‌ని సంప్రదిస్తే ఇంకా బెటర్‌గా మీకు తెలుస్తుంది. ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్‌లో మనకేమన్నా రీసెర్చ్ అనేది ఉందా? అండ్ ఈ రీసెర్చ్ అనేది మనకి జనరల్‌గా ఏం చెప్తుంది? సో, ఖచ్చితంగా రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశారు వరల్డ్ వైడ్. చాలా చోట్ల జరుగుతుంది. ఈవెన్ ఏజీ హాస్పిటల్స్‌లో కూడా మేము ఒక రీసెర్చ్ చేయడానికి చూస్తున్నాము. సో, బేసికల్లీ ఏంటంటే ఈ గట్ అనేది పార్కిన్సన్స్‌కి కూడా సంబంధం ఉండొచ్చు అనేది మనకి రీసెర్చ్ చెప్తుంది. సో, కొన్ని యానిమల్స్‌లో వాళ్ళు రీసెర్చ్ చేశారు. కొంతమంది హ్యూమన్స్‌లో కూడా వాళ్ళ గట్‌లో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నది అనేది చూస్తే కొంతమంది పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి గట్‌లో ఉన్న బ్యాక్టీరియా డిఫరెంట్‌గా ఉంది నార్మల్ వాళ్ళకన్నా. సో, అది పార్కిన్సన్స్‌ని కూడా లీడ్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు పేగుల్లోకి సంబంధించిన నరాల ద్వారా బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో అది బ్రెయిన్‌ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. దాని ద్వారా కూడా పార్కిన్సన్స్ రావచ్చు. సో, ఈ విధంగా గట్ అనేది పార్కిన్సన్స్‌కి కూడా ఒక విధంగా కారణం అవ్వచ్చు అనేది మనకి రీసెర్చ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో, మనకి ఆ విధంగా ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ గట్ గురించి అండ్ ఈ బ్రెయిన్ గురించి. ఎందుకంటే మనము గట్‌ని అనే సింప్టమ్స్ ఇందాక డాక్టర్ పవన్ చెప్పినట్టు ఎలాగైతే బ్రెయిన్ సింప్టమ్స్ కన్నా ముందు స్టార్ట్ అవుతున్నాయో, సో, గట్ ప్రాబ్లమ్‌ని మనం ఫస్ట్ కరెక్ట్ చేయగలిగితే మన బ్రెయిన్ ప్రాబ్లమ్ రాకుండా ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా అనేది మనకి ఒక పాజిటివ్ థింగ్ మనకి ఏమైనా తెలిస్తే మనకి ఎంతో యూస్‌ఫుల్‌గా ఉంటది.